హలో వ్యూవర్స్, ఈరోజు టేస్టీగా ఉండే మసాలా వడ చేసుకుందామా. చాలా బాగుంటాయి. మసాలా వడకి పచ్చెనగపప్పు 2 గంటలు నానబెట్టుకుని నీళ్ళన్నీ వంపి పెట్టుకోవాలి. నానబెట్టిన పప్పులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం పసుపు వేసి నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అవసరం లేదు, తడిగానే ఉంటాయి కదా, నీళ్లు లేకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా కోర్సుగా పిండి రుబ్బుకొని అందులో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, జీరా వేసి వడల్లాగా వేసుకోవాలి. వడల్లాగా చేసుకుని నూనెలో చిన్నగా డ్రాప్ చేసుకోవాలి. చూసారా ఎలా ఉన్నాయో? ఎక్కువ నూనె కూడా పట్టవు, ఇవి చాలా బాగుంటాయి. కొంచెం మీడియంలో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కలర్లో రావాలన్నమాట వడలు బాగుంటాయి. టేస్టీ మసాలా వడ రెడీ. క్రిస్పీగా చూసారా ఎంత బాగున్నాయో? ఉల్లిపాయలు నంచుకొని టేస్టీ మసాలా వడ రెడీ. ఉల్లిపాయలు నంచుకుని మిర్చి నంచుకుని తింటే చాలా బాగుంటాయి. అందరూ చేసుకుని నేను చెప్పినట్టు ఎలా వచ్చినాయో కామెంట్స్ పెట్టండి. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. శనగపప్పు కదా, చాలా నూనె కూడా ఎక్కువ పీల్చి చాలా బాగుంటాయి. మీరు కూడా తిని ఎలా వచ్చినాయో కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. ఇది పండు మిర్చి టమాటా పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. ఈ వడలు సాంబార్తో చాలా బాగుంటాయి. అలాగే ఫ్రెష్గా మింట్ జ్యూస్ చేసుకుంటే ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది. ఈ వడలు దూర ప్రయాణాలకి కూడా టిఫిన్గా చాలా యూజ్ అవుతాయి. నా పెద్ద వీడియోలను కూడా ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.